హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు. నమస్తే మేడం. సో రోజా గారికి టికెట్ ఇవ్వద్దంటూ నగరికి సంబంధించిన కొంతమంది జడ్పీటీసీలు ఆమెపై తిరుగుబాటు చేస్తున్నారు. దాన్ని గవర్నమెంట్కు చెప్పే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి. సో దాని గురించి ఇప్పుడు టిక్కెట్లు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వ్యవహారం, పార్టీ వ్యవహారం. ఈ జెడ్పీటీసీలు ఆ పార్టీ తరఫున మీరు అన్నట్టు గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? జెడ్పీటీసీలు అంటే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా నిధులు రావాల్సి ఉంటే అవి చూసుకోవటం, అవన్నీ చూసుకోవాలి మామూలుగా అయితే. కానీ ఇవాళ రాజకీయ పార్టీలు ఎట్లా అయిపోయినాయి అంటే, రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్న వాళ్ళకి, అంటే అదే రాజకీయ పార్టీ తరఫున అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సేవలు అందించే విషయాల కంటే కూడా పార్టీకి సేవలు అందించే విషయంలోనే తలమునకలు అయిపోయి ఉన్నారు. వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు కదా. ఈ ప్రజాప్రతినిధుల పని ఏంటి? ప్రజలకి ప్రతినిధులుగా ఉండటం. కానీ పార్టీ ప్రతినిధులు కాదు వీళ్ళు, పార్టీ ప్రతినిధులు అయిపోయారు. అసలు వీళ్ళకి ప్రజాప్రతినిధులకి పార్టీ ప్రతినిధులకి మధ్యలో ఏమున్నది వ్యత్యాసము, అసలు ఏమి సరిహద్దు ఉంది అనేది కూడా మర్చిపోయారు వీళ్ళు. అంటే వీళ్ళు పూర్తిగా రాజకీయ పార్టీలకి బానిసలు అయిపోయారు. వీళ్ళు ప్రజలకి బానిసలుగా ఉంటామని చెప్పిన వీళ్ళు పార్టీలకు బానిసలు అయిపోయారు. దానిలో భాగంగానే చూడాలి దీన్ని. అంటే మరి ఇక రోజా విషయం దగ్గరకు వచ్చేసరికి, రోజా పలుకుబడి మసకబారింది, ఆమెకి అంత పలుకుబడి లేదు, ఆమె ప్రతిష్ట అయిపోయింది అనే ఉద్దేశంలో ఆ సంగతి రోజాకి అర్థం కాలేదు, కానీ పార్టీకి బాగా అర్థమయ్యి పార్టీ టికెట్ ఇవ్వదలుచుకోలేదు ఈసారి. ఈ మధ్య దాకా కూడా ఇస్తారు అన్నారు, కానీ ఇచ్చే ఉద్దేశంలో పార్టీ ఉన్నట్లు కనిపించట్లేదు. అసలు ఎప్పటి నుంచో ఆవిడికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వర్గపోరు నడుస్తూనే ఉంది. ఎప్పటి నుంచో ఆయన శత్రువుగానే చూస్తున్నాడు ఆవిడ్ని, సొంత పార్టీలో కూడా శత్రువుగానే చూస్తున్నాడు రోజాని. ఎప్పుడు సమయం వచ్చినప్పుడు చూద్దాము, తొక్కుదామని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు ఎలక్షన్లప్పుడు సరైన సమయం వచ్చింది. అంతకుముందు కూడా కొంతమందిని తన వర్గం ప్రజల చేత ఆమెకి ఆ నియోజకవర్గంలో సహాయ నిరాకరణ కూడా చేపించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చాలా బయటకు వచ్చినాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు చేశాడు ఆ పని? ఆయనకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు ఉన్నాయి. పైన ఎంతైనా మగవాళ్ళు ఎక్కువ కలిసి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏ మందు పార్టీల్లోనో, ఎక్కడో ఏ పేకాట క్లబ్బుల్లోనో, ఎట్లయినా మగవాళ్ళకు ఉన్నంత మగవాళ్ళు రాసుకుని పూసుకుని తిరిగినంత మగవాళ్ళు తిరగలేరు కదా. అందుకని ఈ విషయంలో స్త్రీలకు అన్యాయమే జరుగుతూ ఉంటుంది. అంటే తాగే విషయంలో, పేకాడే విషయంలో అని కాదు, వాళ్ళ సమీకరణలు వేరే జరుగుతూ ఉంటాయి. వీళ్ళ సమీకరణాలు చాలా పొదుపుగా ఉంటాయి వీళ్ళ సమీకరణాలు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆమెకు అక్కడ వర్గపోరు నడుస్తూ ఉంది. ఆ వర్గపోరులో భాగంగానే ఇప్పుడు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కలిసి ఆమెని వ్యతిరేకిస్తున్న విషయం. అంటే అందరూ కలిసి వద్దు అంటే కనుక ఆవిడికి టిక్కెట్ రాకుండా పోతుంది. ఈ టిక్కెట్ రాకుండా చేయడం వెనకమాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట జగన్మోహన్ రెడ్డి వింటాడు. పైగా ఈవిడ మాట్లాడిన బూతులకి, ఈవిడ మాట్లాడిన మాటలకి, ఈవిడ హావభావాలకి, ఈవిడ చేష్టలు అన్నిటికీ చూసి జనాలు కూడా మొహం మత్తిపోయి ఉన్నారు. అందుకని ఇప్పుడు కొత్త మనిషి ఎవరో, కొత్త ముఖం కావాలి. ఇక్కడ ఈవిడని చూసేశారు, అయిపోయింది. అందుకని కొత్త ముఖం కావాలి. కానీ నీకు టికెట్ ఇవ్వట్లేదమ్మా అని చెప్తే ఆవిడ ఊరుకుంటుందా? ఊరుకోదు. అందుకని వాళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు వద్దంటున్నారు అని చెప్పి ఆవిడకి టికెట్ ఎగ్గొట్టడానికి ఇది ఒక పథకం రెడీ చేసుకున్నారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క పథకం. ఇప్పుడు ఉన్న మనిషికి ఇవ్వాలి అంటే టికెట్ వేరే వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి ఎలా సర్ది చెప్పాలి? లేదు, ఈ ఉన్న మనిషికి టికెట్ ఇవ్వదలుచుకున్నప్పుడు వీళ్ళని పక్కన, అది రోజా కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళని తీసుకురావడానికి గల కారణాన్ని ఈ మనిషికి చెప్పాలి. అర్థమయ్యేటట్లు, అర్థం కానట్టు ఎట్టగొట్ట చెప్పాలి. ఆమె విన్నా వినకపోయినా. ఎందుకు ఇది? మళ్ళీ వీళ్ళు బయటికి వెళ్ళి వ్యతిరేకంగా చేయకుండా ఉండటం కోసం, మళ్ళీ వీళ్ళు రేపటి నుంచి కోఆపరేషన్ చేయకుండా ఉండటం కోసం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే, టిక్కెట్లు ఆశించే ఆశావహులు చాలామంది, ఉండే టిక్కెట్లు పరిమితం.
ఈ పరిమిత సంఖ్యలో ఉన్న సీట్లని అందరికీ పంచిపెట్టడం కుదరదు కాబట్టి ఇప్పుడు నియోజకవర్గాన్ని మొక్క కత్తిరించుకోవడానికి కుదరదు కదా. నియోజకవర్గానికి పార్టీ తరఫున ఒకరికే బీఫామ్ ఇస్తారు, ఇద్దరికైతే ఇవ్వలేరు కదా. మరి అందుకోసం ఏంటి అంటే వీళ్ళు అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసే విషయంలో మల్లగొల్లాలు పడుతున్నారు, ఏవేవో పథకరచనలు చేస్తున్నారు, ఏవేవో చేస్తూ చివరికి ఫైనల్ లిస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన లిస్ట్ కూడా చివరి దాకా ఉంటుందా, రేపు ఎలక్షన్ల దాకా అంటానికి కూడా నమ్మకం లేదు. వీళ్ళలో కూడా మార్చొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈమెకి లిస్టులో స్థానం దక్కేటట్లు కనపట్టల్లా. దానికి నాకెందుకు టికెట్ ఇవ్వరు అని ఈవిడ గట్టిగా అడిగితే చూడు వాళ్ళందరూ వద్దంటున్నారు, వాళ్ళందరితో నువ్వు ఎందుకు సున్నం పెట్టుకున్నావు, నువ్వు జనాలతో సున్నం పెట్టుకున్నావేంటి అని అడగరు. నీకు జనాల్లో పలుకుబడి లేదమ్మా, జనాలు నీకు ఓట్లేసేలాగా లేరమ్మా అని చెప్పరు. ఇదిగో వీళ్ళతో సున్నం పెట్టుకున్నావు ఇదే చెప్తారు. అందుకని ఆమెకు టికెట్ వచ్చే అవకాశం లేనట్టుగా అనిపిస్తుంది. అందుకని ఈ జెడ్పీటీసీలను తీసుకొచ్చి ఇంకొంచెం నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు అనమాట. పెద్ద చేస్తున్నారంటారా? అంతే, రక్తి కట్టిస్తున్నారు. అంటే గతంలో ఆమె కుప్పం నుంచి పోటీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి పైన, ఇలాంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. అంటే ఇప్పుడు ఆమె ఎవరినంటే వాళ్ళని నోరేసుకుని పడగలదు. ఎదురుగా ఉన్న నాయకుడు ఎవరు ఏంటి, తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారం ఆవిడ ఏం చదవమంటే చదువుతుంది. కాకపోతే ఆమె స్వతహాగా యాక్టరు, ఆమెకు వాగ్దాటి ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం రంగులద్ది హంగులద్ది మాట్లాడగలదు. అందుకని ఆవిడ మాటల్లోంచి ఆవిడ నోట్లోంచి టపాసులు బాగా పేలుతాయి. అందుకని ఆవిడ ఇన్ని రోజులు అందుకే వాడారు ఆవిడ్ని. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆవిడ వాడిందే ఇందుకు. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లాగా నీ ఇష్టం అమ్మ ఎవరి మీద అంటే వాళ్ళ మీదకి వెళ్ళి మాట్లాడు అని ఆవిడని వదిలేశారు. ఇట్లా వైసీపీ పార్టీలో కొన్ని అచ్చోసిన ఆంబోతులు ఉంటాయి. అంటే ప్రతి పార్టీకి ఉంటాయి, వాళ్ళని ఒక్కళ్ళనే అన్నానని కాదు. కాకపోతే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నారు తప్పితే పై స్థాయిలో ఉన్నారని కానీ అన్ని పార్టీలకు ఉంటారు ఈ అచ్చోసిన ఆంబోతులు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అచ్చోసిన ఆంబోతులుగా తయారు చేశారు వాళ్ళని. కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఈ రోజా కావచ్చు, ఇంకొకళ్ళు నోరు తెరిస్తే వీళ్ళే మాట్లాడతారు. పైగా సొంత పార్టీలో ఉన్న అచ్చోసిన ఆంబోతులు కొన్ని ఉన్నాయి, అజోగ్ రమేష్ అని, అట్లాంటి వాళ్ళు. వీళ్ళందరూ విరుచుకుపడుతుంటారు రెండో వాళ్ళ మీద. ఎందుకు విరుచుకుపడుతున్నారు అసలు వాళ్ళకి కూడా గుర్తుంటుందో లేదో, ఏం మాట్లాడారో ఏంటో కూడా ఉండదు. ఇప్పుడు ఈ అచ్చోసిన ఆంబోతులకు కూడా సీట్లు ఉంటాయో ఉండవో కూడా తెలీదు. ఏది ఏమైనా వాళ్ళు ఇప్పుడు కొత్త మొహాలు కావాలి. ఒకవేళ అంటే అప్పుడు నగరిలో ఆమెను ఆపేస్తే ఆ ప్లేస్ లో ఎవరి నుంచే పెట్టే అవకాశం ఉంటుంది? వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గానికి సంబంధించిన మనిషిని ఎవరికో ఇస్తారు. ఒక నియోజకవర్గం తర్వాత అధికార పార్టీలో ఎంతమంది పోటీ పడతారు? అసలు అధికారం లేని పార్టీకి పోటీ పడుతుంటే ఇప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది అనుకోండి, ఖాళీ ఉంటుంది అనుకుంటున్నారు ఆఫీసు? ఉండదు. ఆశావాహులు ఉంటారు, గెలుస్తామా గెలమా తర్వాత అదృష్టాన్ని పరీక్షించుకున్న తర్వాత సంగతి ఏదైనా కానీ, ఓటమో గెలిపో. మీరు అన్నట్టుగానే టికెట్ ఇవ్వకపోతే రోజా గారు అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలుస్తారంటారా? ఛాన్స్ లేదా? జనాల్లోకి వెళ్తే కదండి, జనాలకి ఏమైనా చేస్తే కదండి. ఏం చేసిందని ఆవిడని గెలిపిస్తారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే? చాలా చేసిన వాళ్ళని ఇండిపెండెంట్లుగా గెలిపించడమే చాలా కష్టం. ఇవాళ ఎలా ఉంది ఎలక్షన్ అంటే, ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆమె దగ్గర అన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? పైగా గెలుస్తామో తెలియదు అనుకో. అంత తెలివి తక్కువదైతే రోజా అంత తెలివి తక్కువదని అనుకోను. ఇప్పటికి సర్దుకున్నదేదో సర్దుకున్నాము, శేష జీవితం హాయిగా గడిపేద్దాము, నా జబర్దస్త్ నాకు ఉండనే ఉంది, అవసరమైతే 4 సినిమాలు తీస్తాను అనుకుంటుంది తప్పితే ఆమె అన్ని ఆటపోట్లు చూసింది. ఇప్పుడు అంతలా ఉండి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తుల పైన విమర్శలు చేసింది, మళ్ళీ ఎలా వస్తుంది అంటారు సినిమా ఇండస్ట్రీకి? బ్రహ్మాండంగా వస్తారు. ఆమె సినిమాల్లోకి వెళ్ళక్కర్లా, జబర్దస్త్ చేసుకున్నా చాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.